బ్రాహ్మ్యాది చూర్ణం. సో బ్రాహ్మ్యాది చూర్ణం తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. బ్రాహ్మ్యాది చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బ్రాహ్మీ చూర్ణం, అశ్వగంధ చూర్ణం, శంకు పుష్ప చూర్ణం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో జాగ్రత్తగా చూసి ఫాలో అయిపోండి. మనం స్టార్ట్ చేద్దామా? ఎస్, మనము ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. మనకి 3 ఇంగ్రీడియంట్సే కావాలి. దీంట్లో బ్రాహ్మీ పౌడర్ అనేది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే మాత్రం ఇంట్లో మనకి బ్రాహ్మీ చెట్టు కూడా మనం పెంచుకోవచ్చు, నర్సరీలో దొరుకుతుంది. మన బ్రెయిన్ కలర్ ఆకారంలో ఉన్నటువంటి లీవ్స్ ఉంటాయి కదా, సో ఆ ప్లాంట్ని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. దాని యొక్క రూట్స్ మనం తీసుకున్నాం. సో మీకు ఒకవేళ ఆ రూట్స్ని మంచిగా ఎండబెట్టి పౌడర్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే మనం మార్కెట్లో కూడా తెచ్చేసుకోవచ్చు, డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అలానే అశ్వగంధ రా మెటీరియల్ కానీ మనం పౌడర్ ఫామ్లో కానీ ఏదైనా కానీ తీసేసుకోవచ్చు. తర్వాత శంఖపుష్పి అనగానే మనం తీగలాగా ఉంటుంది కదా, సో ఆ తీగను కూడా మంచిగా ఎండపెట్టేసి దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో ఇవి 3 మనకి ఎప్పుడు మనకు అవైలబుల్గా ఉంటాయి. రెగ్యులర్గా మనం ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ 3తోటి ఒక మంచి సంజీవని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. మెమరీ బూస్టింగ్ ఎంత బాగుంటుందంటే, అంటే చాలా మొద్దుగా ఉన్న పిల్లలు వాళ్ళు కాన్సన్ట్రేషన్ ల్యాకింగ్ ఉంటుంది అది ముఖ్యంగా. అంటే వాళ్ళు ఒక దానిపైన ఫోకస్ చేయలేకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక హైపర్ యాక్టివిటీ ఉంటుందన్నమాట. అవన్నీ ఎందుకు అంటే మనకి బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ర్యాండమ్గా మిస్ అయిపోతూ ఉంటాయి. మనకి వచ్చే సిగ్నల్స్ అన్నీ కూడా చిన్నపిల్లలు ముఖ్యంగా. సో అవన్నీ కూడా నియంత్రించి మనకి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ కూడా మన బాడీ కంటే ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఒక కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళడానికి ఈ పౌడర్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాం. వీటన్నింటిని కూడా మనం ఒక చిన్న బౌల్లో అన్ని మిక్స్ చేసేసుకుందాం. ఓకే. సో అంటే బ్రెయిన్ మనకి బాగా పనిచేయడము, కాన్సన్ట్రేషన్ చేయడమే కాకుండా మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా ఏంటంటే ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఎక్కువగా అయిపోయి ఏవేవో ఆలోచించడము, అలాంటి ఆలోచనలు కూడా తగ్గిస్తుంది. ఎగ్జాక్ట్గా. ఇంకొకటి ఏంటంటే మనకి చిన్నపిల్లలు ADHD అని అంటే హైపర్ యాక్టివిటీ ఉండడం వల్ల పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, తర్వాత అంటే ఎక్సెసివ్ మనకి చిన్న పని చెప్పినా కానీ బాగా కోపం రావడం, అంటే అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది అన్నమాట. వస్తువులన్నీ కూడా విసిరేయడము, తినకుండా ఉండడము, సో హైపర్ యాంగర్, ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సమస్యలకి లోన్ అయిపోతున్నారు అనమాట. సో అవన్నీ కంట్రోల్ మామూలుగా మన పేరెంటింగ్ దాంట్లో ఉంటుందన్నమాట. పేరెంటింగ్ ఇష్యూస్లో అంటే మనం పెంచే విధానంలో కానివ్వండి, వాళ్ళకి నేర్పే విధానంలో అవన్నీ కూడా ఒకవేళ ఫలించినప్పుడు మాత్రం మెడిసిన్స్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ తీసుకున్న పౌడర్స్ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. బ్రాహ్మీ చూర్ణం అంతా కూడా వేసేసుకున్నాం. ఓకే, అశ్వగంధ చూర్ణం, శంఖపుష్పి చూర్ణం, ఓకే. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు? ఒక 1 మంత్ నిల్వ ఉంటుంది. ఏ చూర్ణం అయినా కూడా ఇలా తయారు చేసుకున్నట్లయితే కనుక 1 మంత్ నిల్వ ఉంటుందంటారు. ఏ ఏజ్ వరకు ఈ చూర్ణం ఉపయోగిస్తుంది? సో ఇది అన్ని ఏజెస్ వరకు కూడా యూస్ చేయొచ్చు మనము. ముఖ్యంగా ఒకవేళ బాగా హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటే మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే 1 టీ స్పూన్ అంటే మ్యాక్సిమం ఇంత ఈ క్వాంటిటీ లెవెల్లో, ఓకే, ఈ క్వాంటిటీ లెవెల్లో ఒక చిన్న టీ గ్లాస్లో పాలలో కలిపి పిల్లలకి గోరువెచ్చల పాలలో పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి మన ఇమ్యూనిటీ బాగుంటుంది, ఈ హైపర్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది, అలానే జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది, అండ్ వాళ్ళ ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఒకవేళ మనకి స్ట్రెస్ అధికంగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇలా యూస్ చేయొచ్చు. అలా ఎన్ని రోజులు అంటే వాళ్ళకి ఎప్పటివరకు అయితే ఇబ్బంది అవుతుందో అన్ని రోజులు యూస్ చేయొచ్చు. సో ఎవ్రీడే తీసుకున్న అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీడే కూడా యూస్ చేయొచ్చు. దానివల్ల ఇంకా కూడా మన నరాల పైన దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది కదా. సో అలానే మనకి ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 yearsలో మనం ఇది స్టార్ట్ చేసామనుకోండి, ఒక 10-15 years కంటిన్యూస్గా వాడామనుకోండి, మనకి 60-70sలో వచ్చేటువంటి పార్కిన్సన్ డిజీజ్ కానివ్వండి, అంటే చేతులు తిమ్మిరి రావడము, వణుకు రావడము, మర్చిపోవడం, ఇలాంటి సమస్యల నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. సో ఒకవేళ పిల్లలు పాలు తాగడానికి కానీ ఇది ఔషధంగా తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక 1/2 టీ స్పూన్ మనము ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి 1/2 అనుకోండి, ఇంత క్వాంటిటీని చక్కగా తేనెలో కలుపుకొని మంచిగా ఒక బాల్ లాగా తయారు చేసి తినేసేమని చెప్పచ్చు. తేనెలో కలిపి నాలుగుకి రాసేసేయచ్చు. లేదు అంటే మనం ఏదైనా లడ్డూస్ కానీ ఏదైనా తయారు చేసినప్పుడు దాంట్లో కూడా పిల్లలకు కలిపి తినిపించేసేయచ్చు.
సో అలా అలా ఏమి ఇబ్బంది లేదు. చిన్న పిల్లలకు ముఖ్యంగా, పెద్దవాళ్ళకంటే మాత్రం ఈ ప్రాసెస్లో తాగితే బాగుంటుంది. అండ్ ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా దీనికి మేధ్య రసాయనంగా మనకి ఉన్నదన్నమాట. 4 ముఖ్యమైన మేధ్య రసాయనాలు బ్రాహ్మి, అశ్వగంధ, శతావరి ఉన్నాయి. సో ఆ 3 కాంపోనెంట్స్ కూడా అంటే మన మేధస్సుకి, ముఖ్యంగా బ్రెయిన్కి చెప్పాం కదా, సో మేధస్సుని పెంపొందించడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ చేసిందనుకోండి, మిగతా అంతా కూడా మానసిక స్థితి చాలా స్టేబుల్గా ఉంటుంది. సో ఈ కాలంలో మనకి మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఔషధాన్ని తప్పకుండా యూస్ చేస్తే చాలా అధికమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఓకే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి బ్రాహ్మ్యాది చూర్ణం రెడీగా ఉంది. సో విన్నారు కదా బ్రాహ్మ్యాది చూర్ణం. సో మేడం చెప్పినట్టుగా మానసిక ఒత్తిడి, అసలు మానసిక ఒత్తిడి లేని వాళ్ళు ఎవరు? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మానసిక ఒత్తిడి ఉంది. సో అందరూ ఈ సమస్య నుంచి బయటపడటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇది మేడం చెప్పినట్టుగా ఒక స్పూన్ కనుక చిన్న గ్లాస్లో గోరువెచ్చటి పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే ప్రతిరోజు తీసుకున్న ప్రాబ్లం ఏం లేదంటే వచ్చే నష్టమేం లేదా, హ్యాపీగా తీసేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి, తీసుకోలేని వాళ్ళు హాఫ్ స్పూన్. సో మ్యామ్ రాత్రిపూట పగలపూట అని ఏమన్నా ఉందా? అంటే రాత్రిపూట తీసుకుంటే మంచిది, పగలపూట ఎట్లా? రాత్రిపూట తీసుకుంటే బెనిఫిట్ బాగుంటుంది. ఒకవేళ మీరు రోజు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, హెల్దీ ఇండివిజువల్స్ అంటే ఆరోగ్యకరమైన వాళ్ళు ఇంకా మంచిగా ఉండడానికి, సో వారానికి 1 కానీ 2 సార్లు కానీ ఖచ్చితంగా ఇలాంటి పాలను తీసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ మన మెంటల్ ఇల్నెస్ని కూడా స్టేబుల్గా పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎస్. సో అదే మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు మనకి ఫ్యూచర్లో మేడం చెప్పినట్టు ఏంటంటే చేతులు వణుకులు వచ్చేస్తూ ఉంటాయి, కాస్త ఏజ్ పెద్ద అవుతున్న కొద్దీ అనమాట. అలాంటివి కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. బ్రాహ్మ్యాది చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రాహ్మీ చూర్ణం, అశ్వగంధ చూర్ణం, శంకు పుష్ప చూర్ణం. బ్రాహ్మ్యాది చూర్ణం తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో బ్రాహ్మీ చూర్ణం, అశ్వగంధ చూర్ణం, శంకు పుష్ప చూర్ణం సమపాలాల్లో వేసుకొని కలుపుకుంటే పిల్లల్లో మేధాశక్తిని పెంచి, మానసిక ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచే బ్రాహ్మ్యాది చూర్ణం రెడీ.